నవంబర్ 17 నిజంగానే చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 21 వరకు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. లోకం జ్ఞానోదయం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. కానీ క్రైస్తవులు వెలుగులో నడుస్తున్నారు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనం. లోకం ప్రేమ గురించి మాట్లాడుతుంది. కానీ లోకానికి క్రైస్తవులు అనుభవించే నిజమైన ప్రేమ గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. 4వ అధ్యాయం 8 మరియు 16 వచనాలు. లోకం దాని జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ప్రదర్శిస్తుంది. కానీ క్రైస్తవులు సత్యంలో జీవిస్తున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సత్యమై ఉన్నాడు. యోహాను 14:17, 15:26, 16:13. దేవుడు వెలుగు, ప్రేమ మరియు సత్యమై ఉన్నాడు. ఇవన్నీ కలిసి జీవితాన్ని నిజమైనదిగా చేస్తాయి. కానీ మనుషులు యథార్థంగా ఉన్నంత కాలం వాళ్ళు నమ్మేదేమిటనే దానితో కలిగే తేడా ఏం లేదు. ఈ జనప్రియమైన సాకును తిప్పికొట్టాల్సిన అవసరమేమీ దాదాపుగా లేదు. ఓ ఫార్మసిస్ట్ లేదా ఓ సర్జన్ లేదా ఓ కెమిస్ట్ నమ్మేదేమిటనే దానితో కలిగే తేడా ఏమైనా ఉందా? ఎంతో తేడా ఉంది. జిమ్మీ బ్రౌన్ కోసం ఓ కన్నీటి చుక్క రాల్చండి. అయ్యో పాపం, జిమ్మీ ఇక లేడు. ఎందుకంటే అతను H2O అనుకున్నది H2SO4. H2O అనేది నీరు, H2SO4 అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం. క్రైస్తవులు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవుని వైపునకు తిరిగారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. విగ్రహములు మృతమైనవి, కానీ క్రీస్తు జీవం గల దేవుడై ఉన్నాడు. విగ్రహములు అబద్ధమైనవి, కానీ క్రీస్తు నిజ దేవుడై ఉన్నాడు. నిజమైన జీవితానికి ఇది రహస్యం. యోహాను యొక్క గద్దింపుకు ఇలా అర్థం చెప్పుకోవచ్చు. నకిలీ మరియు కృత్రిమత్వం గురించి జాగ్రత్త పడండి మరియు సత్యవంతులుగా ఉండండి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. దేవుడు వెలుగు, ప్రేమ, సత్యం అయి ఉన్నాడని అనడానికి మీ జీవితంలో ఉన్న కొద్దిపాటి రుజువు ఏది? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.